హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతస్ వరల్డ్. సో ఈరోజు అయితే మరి ఒక్క వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వ్లాగ్ వచ్చేసి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇది వచ్చేసి కంప్లీట్లీ నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం మామ్గా నేను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను, నేను ఎలా నా డైట్ ఫాలో అయ్యాను, ఇవన్నీ మీతో అయితే షేర్ చేస్తాను. సో దట్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను స్పెషల్గా. సో ఫస్ట్ థింగ్, నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది వచ్చేసి 2022 మిడ్ ఆఫ్ ది జనవరి మంత్లో అనమాట. ఇంకా తెలియగానే ఆబ్వియస్లీ అందరిలాగే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, అలాగే మా ఫ్యామిలీస్కి షేర్ చేశాము. దెన్ ఇమీడియట్గా కాకుండా నేను ఒక 15 days అలా గ్యాప్ ఇచ్చి చెకప్కి అయితే వెళ్ళాను గైనక్ దగ్గరికి. సో అక్కడ మేడం నాకు త్రూ స్కానింగ్లో మళ్ళీ ఒకసారి వాళ్ళు టెస్ట్ చేసి త్రూ స్కానింగ్ ద్వారా తను రిపోర్ట్ అయితే కన్ఫర్మ్ చేసింది. మనకి స్కానింగ్లో చూపిస్తారు మన బేబీ సైజ్, ఎగ్ సైజ్. ఇంకా అది చెప్పలేం కదా, దట్ మూమెంట్ వాజ్ వెరీ ప్రెషియస్ అనమాట. అక్కడ నుండి వాళ్ళు ఏ సైజుకి వస్తారంటే నిజంగా నమ్మలేము, బట్ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అనమాట. అప్పుడు ఆ స్కానింగ్ రూమ్లో దట్ మూమెంట్ వాజ్ లిటరలీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇంకా ఓకే, కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ కాంప్లికేషన్ నాకు వచ్చింది ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్. బేసిక్గా 90% ఆఫ్ గర్ల్స్ ఇది ఫేస్ చేస్తారు. ఎలాగంటే అసలు ఏం తిన్నా వామిటింగ్ అవ్వదు, బట్ అవ్వినట్టే అనిపించడం ఇలాగ జరిగింది. ఒక 10-15 days చూసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ అన్నారు ఇది కామన్గా ఇష్యూనే, అందరికీ వస్తుంది, సో మీరు కొన్ని మెడిసిన్స్ వాడండి, ఆ సెన్సేషన్ రాదు అని చెప్పి డైలీ ఇంకా యాజ్ యూజువల్ మనకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఇంకా ఏదో విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాంతోపాటు ఇది ఒక డైలీ మార్నింగ్ వాడండి అని చెప్పి నాకు ఒక వామిటింగ్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. అప్పటి నుండి నేను ఒక 1 month 2 months కంటిన్యూస్గా డే బై డే అట్లీస్ట్ 3 daysకి ఒకసారి అయితే కంపల్సరీ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. డైలీ నేను అవాయిడ్ చేసేదాన్ని. ఎలాగంటే నా ఫుడ్ నేను కూడా కుక్ చేసుకోలేకుండే ఉండే అలాంటి టైంలో. సో మనకి ఇప్పుడు ఈ టైంలోనే మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేదా హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరము. అది లేకుంటే మనం చాలా ఏమంటారు ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట ఆ మూమెంట్స్ అనేవి. సో నాకు హస్బెండ్ హెల్ప్ చేశారు. అట్ ద సేమ్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను నేను కొన్ని డేస్, ఎందుకంటే వాళ్ళు కుక్ చేసి నాకు రెడీగా ఉంచితే సో దట్ నేను ఆ ట్యాబ్లెట్ వేసుకొని అలాగా తిని కొంచెం హెల్తీగా మెయింటైన్ చేశాను ఆ టైంలో. సో ఫైనల్గా అవి వచ్చేసి నాకు 3rd month కంప్లీట్ అయ్యేసరికి ఓకే అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ వచ్చేసి అప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి లేదు. ఇంకా అప్పటి నుండి నా ఫుడ్ నేను హ్యాపీగా కుక్ చేసుకునేదాన్ని. కానీ అందరికీ అలా ఉండదు, ఒకేలాగా అస్సలు ఉండదు. మనం ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు. ఇంత 2 monthsకి ఆమెకు బెడ్ రెస్టా, ఇన్ని సెలైన్సా, ఇన్ని ఇంజెక్షన్సా, అలాగ అసలు ఎవరిని అనుకోద్దు. డిపెండ్స్ ఆన్ పర్సన్స్ హెల్త్ అనమాట. మన హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఫ్యామిలీస్ వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. వాళ్ళకి కావాల్సిన రెస్ట్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి ఆ టైంలో. అప్పుడు వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతారు. ఇంకా వచ్చేసి దాని తర్వాత 4th month కంప్లీట్ అయింది, 5th month. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి ఇలాంటి టైంలో కూడా నేను కంప్లీట్ నైట్ షిఫ్ట్ నా జాబ్ అయితే చేశాను. ఎప్పుడు నేను అట్లీస్ట్ 1 week కూడా నేను మెడికల్ లీవ్ పెట్టలేదు నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీలో. వామిటింగ్ టైంలో ఒక 2 days పెట్టుకున్నాను, ఇంకా 2 days వీకెండ్, అలాగా 4 days ఒకసారి నేను రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా 5th monthకి వచ్చేసరికి ఎవరికైనా మనకి కొంచెం బేబీ బంప్ కనిపిస్తుంది, అలాగే మనకి టిఫా స్కాన్ ఉంటుంది, బేబీ గ్రోత్ ఎలా ఉందనేది వాళ్ళు చెప్తారు. అది వచ్చేసి ఒక బార్డర్ అనమాట. అది దాటాలంటే చాలా టెన్షన్ అసలు. ఆ స్కాన్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ కోసం ఎలా వస్తుంది, బేబీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, బేబీ లోపల ఎలా ఫామ్ అవుతున్నాయి, అసలు అవన్నీ చెప్తారు ఆ రిపోర్ట్లో. కాబట్టి టెన్షన్ ఉండే. ఆ స్కాన్ కోసం బేబీ మూమెంట్స్ కావాలి, వాళ్ళకి గ్రోత్ ఎలా జరుగుతుందని చెప్పి. ఆ టైంలో బేబీ కదలకుంటే కొంచెం హాట్గా మనకి ఏమైనా తాగేసి రమ్మని చెప్తారు. నేను ఆ టైంలో టీ తాగాను, మిల్క్ తాగాను. అప్పుడు వాళ్ళు ఆ మూమెంట్స్తో వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్ అనేది మనకి ఇస్తారు. అప్పుడే వాళ్ళకి క్రోమోజోమ్స్ అవన్నీ ఎలా వచ్చాయి బేబీకి అని అంతా ఆ రిపోర్ట్లో అనేది అయితే ఉంటుంది మనకి. సో థ్యాంక్ గాడ్ 5 monthsలో బేబీ ఆ రిపోర్ట్ కూడా, టిఫా స్కాన్ రిపోర్ట్ కూడా నాకు నార్మల్గానే వచ్చింది. ఇంకా ఆ టిఫా స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే 5th month శ్రీమంతం. సో ఈ టాపిక్ వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అనేది ఎవరికి శ్రీమంతం అనేది చేయలేదంట ఫ్యామిలీలో. వాళ్ళకి లేదని చెప్పారు, చెయ్యము అని చెప్పారు. బట్ మా మమ్మీ ఏంటంటే నేను ఫస్ట్ అమ్మాయిని మా ఇంట్లో కాబట్టి నీకు ఎలాగైనా మేము చేస్తాము, మేము అలాంటివన్నీ పట్టించుకోము, ఇప్పుడు నీకు చేయలేదంటే రేపు ఇంకొచ్చే వాళ్ళు ఎవరికి చేయకుండా అయిపోతుంది, అలా కాదు అని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా నేను మా హస్బెండ్ ఏం డిసైడ్ అయ్యామంటే 9th month పడిన తర్వాత
బిఫోర్ డెలివరీ టైంలో మనం శ్రీమంతం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందాము అని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాము. కొంచెం దగ్గర వాళ్ళని పిలిచి ఇంట్లో సింపుల్గా శ్రీమంతం లాగా చేసుకుందామని అలాగా మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము. ఇంకా 5th మంత్ అయిపోయింది. అదే టైంలో నాకు ఆఫీస్కి రమ్మని చెప్పారు. అన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. ఇంకా ఆ టైంలో నేను నైట్ షిఫ్ట్ కంప్లీట్గా ఈవినింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఉండేది. బట్ స్టిల్ నేను అప్పుడు నా టైంలో నేనే లేచి బాక్స్ కుక్ చేసుకొని తీసుకొని అయితే వెళ్ళేదాన్ని. క్యాబ్ వచ్చేది పికప్ అండ్ డ్రాప్. ఈవెన్ దో కొంచెం టెన్షన్గానే ఉండే. బట్ సమ్హౌ క్యాబ్ డ్రాప్ ఏరియా నుండి నా ఓడిసి నా బ్లాక్కి కూడా నాకు చాలా వాకబుల్ డిస్టెన్స్. బట్ స్టిల్ వాకింగ్ చేస్తే మంచిదే కదా అని చెప్పి నేను అలాగే వెళ్ళిపోయాను. ఒక 10 days 15 days అయిపోయింది. ఇంకా ఒకానొక టైంలో నాకే అనిపించింది ఇంత రిస్క్ చేయడం అవసరమా, ఎందుకు, కొంచెం బాడీకి రెస్ట్ ఇద్దామని చెప్పి నేను కంపెనీని ఎక్సెప్షన్ రిక్వెస్ట్ చేశాను. నాకు కొంచెం మెడికల్ ఇష్యూ వల్ల నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఆఫీస్కి రాలేను, నాకు ఇబ్బంది అవుతుంది నడవడానికి, ఇంకా అన్ని ఫ్లోర్స్ ట్రావెల్ చేయడానికి అని చెప్పాను. ఇమీడియట్గా వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అది ప్రొవైడ్ చేసి పెట్టమన్నారు. నేను వాళ్ళకి మెయిల్ చేశాను. సో వాళ్ళు కంప్లీట్గా ఇంకా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. బట్ స్టిల్ నేను లీవ్స్ ఏం తీసుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కంటిన్యూ చేశాను 6th మంత్ నుండి. ఇంకా ఓకే, ఇదంతా బాగానే జరిగింది. నెక్స్ట్ 7th మంత్కి వచ్చేసరికి ఏమైందంటే నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది. సో టైఫాయిడ్ ఫీవర్ అది కూడా చాలా హెవీగా సివియర్ అయిపోయింది ఒక 3 daysలోనే. ఇంకా నేను ఇమీడియట్గా మేడం దగ్గరికి వెళ్తే చెక్ చేశారు. మేడం అన్నారు, నీకు టెంపరేచర్ 102 ఉంది, ఇంత టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా నీ బేబీ హార్ట్ బీట్కి ప్రాబ్లం అవుతుంది, ఇమీడియట్గా నీకు టెంపరేచర్ తగ్గాలి అని చెప్పి అడ్మిట్ అవ్వమన్నారు. ఇంకా అడ్మిట్ అయిపోయాము. వాళ్ళు కొన్ని సెలైన్స్ పెట్టి అందులో ఇంజెక్షన్స్ యాడ్ చేయడం వల్ల ఈవినింగ్ కల్లా నా టెంపరేచర్ డౌన్కి వచ్చేసింది. నేను కొంచెం నార్మల్ యాక్టివ్ అయ్యాను. ఇంకా అప్పుడు మేడం, ఇప్పుడు ఓకే, మీకు అంత ప్రాబ్లం ఏం లేదు, మీరు ఈ మెడిసిన్ వాడితే ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. ఆ కెనలా అయితే అలానే పెట్టుకొని నేను ఇంటికి వచ్చి 1 week మెడిసిన్స్ అందులో నుండి నేను తీసుకున్నాను. అప్పుడు కొంచెం నాకు టైం పట్టింది రికవర్ అవ్వడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నాకు 7th మంత్ ఉన్నప్పుడు జూలై మంత్లో, యాక్చువల్గా నేను కన్సీవ్ అయింది జనవరిలో, నా డ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఇచ్చారు. సో జూలై మంత్లో, 7 monthsకి ముందు నా ఫ్రెండ్స్ వచ్చారు బేబీ షవర్ చేయడానికి. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్, అండ్ అలాగే రూమ్మేట్స్, మేము హాస్టల్లో కలిసి ఉండేవాళ్ళం. అండ్ ఈవెన్ కాలేజ్లో కూడా బెంచ్ మేట్స్. సో చాలా క్లోజ్ ఉంటుండే మేము. సో నా బేబీ షవర్ చేయడానికి అయితే వాళ్ళిద్దరు వచ్చి ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కంప్లీట్గా బేబీ షవర్ అయితే చేశారు వాళ్ళు 7th మంత్లో. ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ థింగ్ 9th మంత్లో మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లోనే శ్రీమంతం చేయడానికి అయితే చెప్పి ప్లాన్ చేశారు. ఈవెన్ వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ అనమాట. నేను ఫస్ట్ అమ్మాయిని, మా ఇంట్లో పెద్ద అమ్మాయిని కాబట్టి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కోసం. సో మా మమ్మీ అలా కొంచెం క్లోజ్ రిలేటివ్స్ అండ్ నైబర్స్ని పిలుచుకొని ఇంట్లోనే చిన్నగా బ్యాక్ డ్రాప్ పెట్టేసి చిన్నగా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాను. మనకి కంపల్సరీ మెమరీస్ ఉండాలి. నేనైతే ఎవరైనా చెప్పినా వినను. ఏదైనా సరే మన బడ్జెట్లోనే నేను ప్లాన్ చేసుకుంటాను, అన్నీ కవర్ అయ్యేలాగా. సో అలాగే ఈ శ్రీమంతం కూడా మా మమ్మీ ఇంకా స్పెషల్గా శ్రీమంతానికి డెకరేషన్ పెద్దగా అలాంటివి ఏం కాదు. బట్ ఎనీవేస్ నేను 8th మంత్లో మెటర్నిటీ షూట్ కూడా చేయించుకున్నాను. అది ఒక మెమరీ ఉండాలని 8th మంత్ కంప్లీట్ అయ్యే ముందు చేసుకున్నాను. సో దట్ బంప్ చాలా బాగా కనిపిస్తుంది, అదొక ఫీలింగ్ వేరే ఉంటుందని చెప్పి. ఇంకా మా మమ్మీ కూడా శ్రీమంతానికి మనకి అన్ని పిండి వంటలు అవి ఇవి చేస్తారు కదా. సో అలాగే మా అమ్మ వాళ్ళు కొత్త చీర పెట్టారు నాకు. అలాగే చాలా పిండి వంటలు చేసి వడి నింపడం, పండ్లు పెట్టడం, గాజులు వేయడం ఇలాగా. సో సక్సెస్ఫుల్గా నా క్లోజ్ ఫ్యామిలీ అండ్ నైబర్స్తో చాలా బాగా జరిగింది శ్రీమంతం అయితే. ఆ ఫొటోస్ ఇప్పటికీ చూసుకుంటే ఫ్రెష్ ఫీల్ అనమాట. అంత బాగా జరిగింది కంప్లీట్. ఇంకా నా జర్నీ కూడా చాలా, అంటే ఎక్కడ ఎలాంటి డౌన్ లేకుండా యాక్టివ్గా వెళ్ళిపోయింది నా ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నా ఎంటైర్ జర్నీలో సెప్టెంబర్ 9th నాకు డెలివరీ అయింది. ఆగస్ట్ 22nd లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి. అన్ని రోజులు నైట్ షిఫ్టే చేసేసాను. ఎక్కడ కూడా నాకు స్ట్రెస్ అనిపించలేదు, బ్యాక్ పెయిన్ అనిపించలేదు, ఎలాంటిది అనిపించలేదు. ఇన్ కేస్ ఎప్పుడో ఒకసారి కొంచెం మనకి మంత్ పెరుగుతున్న కొద్దీ బంప్ పెరుగుతుంది కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించినా అలా మనకి లీజర్ టైంలో నేను కొంచెం అలా రెస్ట్ తీసుకునేదాన్ని. బట్ ఎట్లాగైనా నేనైతే లీవ్ ఎక్కడ ముందు నుంచే ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మెటర్నిటీ లీవ్ డెలివరీ తర్వాత నాకు ఎక్కువ టైం కావాలి బేబీ ఉన్నప్పుడు, ఇప్పుడు నా ఒక్కదానికి అవసరం లేదని చెప్పి అలా మేనేజ్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే, నేను 5th మంత్ వరకు నేను నల్గొండలోనే చూయించుకున్నాను నా ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ ఇదంతా. బట్ 6th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి నేను డాక్టర్ సరళ, మేడ్చల్ హైదరాబాద్ ప్రజ్ఞ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. మేడం కొంచెం నార్మల్ డెలివరీస్ చేస్తుంది అని చెప్పి తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాను. నేను హస్బెండ్ వెళ్ళాను. ద వే మేడం ట్రీట్స్
ఎవ్రీ పేషెంట్ అయినా సరే కొత్తగా వచ్చారు, వీళ్ళు ఎప్పటి నుండి వస్తున్నారు, ఇదంతా కాదు. అదంతా సింపుల్గా ఎవరికైనా ఒకేలాగా చూస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. మేడం చాలా పాజిటివ్గా చెప్పారు నాకు, నీకు బేబీ పొజిషన్ కరెక్ట్గా ఉంది, నీ హెల్త్ కరెక్ట్గానే ఉంది, నీ బ్లడ్ కరెక్ట్గానే ఉందని చెప్పారు. నార్మల్ డెలివరీ కూడా నీకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఇంకా 7th మంత్లో అలా వచ్చేసరికి నాకు చాలా డౌన్ అయిపోయాను. ఈ టైంలో ఇలా అయ్యింది, బేబీ గ్రోత్ టైం కదా 7th మంత్ అంటే, ఇలా అవ్వడం వల్ల నేను వీక్ అయ్యాను, నేను ఫుడ్ తీసుకోకపోతే బేబీకి ఉండదు, బేబీ వెయిట్ తగ్గిపోద్ది, ఇదంతా హెడ్ఏక్ ఉండే, అసలు చాలా టెన్స్గా ఫీల్ అయిపోయాను నేను. బట్ పర్లేదు, మళ్ళీ బేబీ గ్రోత్ స్కాన్కి వెళ్ళినప్పుడు మేడం అన్నారు, ఇదేమంతా అండర్ వెయిట్ అని చెప్పట్లేదు బేబీకి, బేబీ వెయిట్ అంతా ఓకే ఉంది, బట్ నీకు వచ్చేసి కొంచెం కొంచెం అంటే లేడీస్కి వచ్చేసి అట్లీస్ట్ 12 ఉండాలని చెప్పారు బ్లడ్, బట్ నాకు 10.5 ఆర్ 11 ఉంది. కొంచెం ఫుడ్ డైట్ మెయింటైన్ చేయమని చెప్పారు. నాన్ వెజ్ తింటే కొంచెం కీమా అలాంటివి, ఫిష్ తినమని చెప్పారు. డ్రై ఫ్రూట్స్, డేట్స్ బాగా తీసుకోమని చెప్పారు డ్యూ డేట్కి ముందు. ఇంకొకటి వెజిటేరియన్స్ అయితే ఓన్లీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోమని చెప్పారు. పోమోగ్రానైట్స్ ఇవన్నీ బాగా ఫ్రూట్స్ బ్లడ్ పెరగడానికి తీసుకోమని చెప్పారు. నేను కూడా అలాగే తీసుకున్నాను. ఇంకా 8th మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక చెకప్కి మళ్ళీ వెళ్ళాను ఆ టైంలో. సో ఇంకా నేను నా లాస్ట్ చెకప్ అనుకోండి 8th మంత్లో వెళ్ళాను. మనకి ఏంటంటే డ్యూ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఎవ్రీ 15 డేస్కి చెకప్కి రమ్మంటారు. అంతకుముందుకైతే మంత్లీ వన్స్ వెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తారు, మన హెల్త్ కండిషన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారు, మనం అవి వాడాలి. అలాగే ఉండేది. ఇది క్రూషియల్ టైమ్. ఇంకా 8th మంత్కి వచ్చింది. మేడం అన్నారు, నీ బేబీ పొజిషన్ సెఫాలిక్ ఉంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. నీ హెల్త్ కూడా ఓకే ఉంది, ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పారు. ఇమీడియట్గా నీకు ఎలాంటి సిమ్టమ్ అనిపించినా కానీ ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్కి వచ్చేసాయని అయితే నాకు మేడం చెప్పారు. ఇంకా 8th మంత్ 9th మంత్ అలాగ అయిపోయింది. డెలివరీ కూడా సేఫ్గా అయిపోయింది. డెలివరీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను పార్ట్ 2లో నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను చేస్తాను. సో కంప్లీట్గా 1 to 9 మంత్స్లో మనకి ఇది ప్రీషియస్ మంత్ ఏంటంటే థర్డ్ మంత్లో మనకి కొంచెం బేబీ ఏమంటారు హార్ట్ బీట్ అవి తెలుస్తుంది అనమాట. ఎన్టీ స్కాన్ ఉంటుంది. బేబీ మనకి స్టార్టింగ్లో ఉన్న సైజు 3rd మంత్కి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ చేంజెస్ వాళ్ళు చూస్తారు ఎన్టీ స్కాన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5th మంత్ ఎండింగ్ ఆర్ 6th మంత్ అలాంటి టైంలో టిఫా స్కానింగ్ ఉంటుంది. అందులో మనం లోపల బేబీ క్రోమోజోమ్స్ కానీ బాడీ ఆర్గన్స్ కానీ ఇవ్వండి అన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి అంత ప్రాపర్గా ఉన్నాయని. ఇవి 2 స్కాన్ రిపోర్ట్స్ అవి ఇచ్చే వరకు వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వరు కదా హాస్పిటల్లో, చాలా రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది రిపోర్ట్ మనకు రావడానికి. ఇంకా అది మేడం చూసి కన్ఫర్మ్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఉంటుంది చూసారా, చాలా టెన్షన్ నేను ఫీల్ అయ్యేదాన్ని. బట్ నాకు మమ్మీ చెప్పింది టెన్షన్ పడొద్దు, ఈ టైంలో బేబీకి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. నేను ఇస్తున్న సజెషన్స్ ఏంటి అంటే, యాజ్ ఎ ఫస్ట్ టైం మామ్గా ఎవ్వరు ఏది చెప్పినా పట్టించుకోవద్దు. లైక్ యూట్యూబ్లో చెప్తారు నా బేబీ హార్ట్ బీట్ ఇంత ఉంది, సో నాకు బాబు పుట్టాడు ఇంత ఉంది, గర్ల్ పుట్టింది ఇలా ఉన్నారు, బేబీ వెయిట్ ఇంత ఉండే, నా టైంలో ఇంత పుట్టాడు, ఇలాంటి ఏవి ఈ థింగ్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకోవద్దు. జస్ట్ న్యాచురల్గా మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ మేడం సజెస్ట్ మేడం అనే కాదు, లైక్ డాక్టర్ ఎవరైనా మీ హెల్త్ కండిషన్ బట్టి సజెస్ట్ చేసిన వేలో మీరు టేక్ కేర్ చేసుకొని ప్రాపర్గా డైట్ తీసుకొని ఇలాంటివి తీసుకుంటే మీకు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా అయిపోతుంది డెలివరీ. చాలా చెప్తారు మన ఫ్యామిలీ నుండి కూడా, ఇలా చెయ్యి, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది చేయొద్దు, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇట్లా చేస్తే నార్మల్ అవుతుంది, అట్లా చేస్తే నార్మల్ అవుతుంది. అవన్నీ మీరు అంటిల్ అండ్ అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప మీరు అసలు ఏమీ ఓన్గా స్టార్ట్ చేయొద్దు. అదే నా సజెషన్. ఒక్కటి ఏం చెప్పగలనంటే, మనకి డ్యూ డేట్ ముందు డేట్స్ ఉంటాయి కదా మన డ్రై ఫ్రూట్స్, ఆ డేట్స్ డైలీ ఒక 2-3 తీసుకుంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని నాకు డాక్టర్ అయితే పర్సనల్గా కన్ఫర్మ్ చేశారు. నేను అడిగితే అదొక ట్రిక్ అనమాట. ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే 8th మంత్ 9th మంత్ వచ్చే కల్లా మనకి బేబీ బంప్ పెరగడం జరుగుతుంది. అలాగే నాకు యాసిడిటీ ఇష్యూ కూడా వచ్చింది. కొంచెం ఏమైనా లైక్ చపాతీ కానివ్వండి, కొంచెం ఏమైనా ఇంకా స్పైసీగా తిన్నప్పుడు నాకు ఇక్కడే ఫుడ్ ఇరుక్కుపోయినట్టు లోపలికి వెళ్ళకుండా అనిపించేది. అప్పుడు అన్నారు కొంతమంది, బేబీకి హెయిర్ ఎక్కువ ఉంటే ఇలాగా నీకు ఇక్కడ కుచ్చుకుంటుందని నాకు చెప్పారు కొంతమంది. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెస్ట్ చేశారు అది యాసిడిటీ వల్ల అవుతుందని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు.
సో అది కూడా నేను ఏ టాబ్లెట్స్ ఇచ్చినా కానీ లైక్ యాసిడిటీకి, వామిటింగ్స్కి రెగ్యులర్గా కాకుండా 3 డేస్కి ఒకసారి అలాగా వాడేదాన్ని, డే బై డే అట్లీస్ట్ అలాగా వాడేదాన్ని. బట్ నేను ఎంత యాక్టివ్గా ఉన్నానంటే నా ఎంటైర్ జర్నీలో చాలా అంటే మనకి ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి, హస్బెండ్తో ఇష్యూస్ వస్తాయి, ఏవైనా సరే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకునేది ఏంటంటే బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా చూసుకునే బాధ్యత మీలో ఉంది. కాబట్టి ఏదైనా పక్కన పెట్టండి ఫస్ట్. సో నీకు ఫస్ట్ బేబీ హెల్తీగా ఉండాలి, నీ హెల్త్ ఉండాలి ప్రాపర్గా, నీ డెలివరీ అవ్వాలి ప్రాపర్గా. సో ఇది సి సెక్షనా నార్మలా అనేది ఫస్టే మైండ్లో పెట్టుకోవద్దు. ఏదైతే బేబీ హెల్తీగా ఉండాలి. బట్ మనం మోస్ట్లీగా నార్మల్ అయితే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అని మనం అనుకుంటాము. బట్ వీ క్యాన్ ట్రై ఫర్ దట్. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో ఇలాగా నా జర్నీ అయితే ఒక 2 మంత్స్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఒక్కటి నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకా తర్వాత అన్ని మంత్స్ వచ్చేసి నార్మల్గానే యాక్టివ్గా నాకు కావాలి. ఇంకొకటి ఏంటంటే నాకు 5 మంత్స్ తర్వాత అసలు నాన్ వెజ్ తినాలనే థాట్ కూడా రాలేదు. యూజువల్గానే నేను మటన్ అసలు తినకపోయేదాన్ని. బట్ బేబీ వెయిట్ కావాలని చెప్పి నేను కొంచెం అలవాటు చేసుకున్నాను. డాడీ అయితే పాపం ఎవ్రీ సండే ఫ్రెష్గా ఇట్లా ఊర్లో తీసుకొచ్చేవాళ్ళు, నార్మల్గా బయట రోడ్ మీద కాకుండా. బట్ స్టిల్ అయినా కానీ కొద్దిగా తీసుకునేదాన్ని. డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నాను బాగా, నేను ఆరెంజెస్ తిన్నాను, పోమగ్రానేట్ తిన్నాను, యాపిల్స్, డైలీ ఇలా ఏదో ఒక ఫ్రూట్, ఆకుకూరలు, ఇంకా డేట్స్, ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం తీసుకున్నాను. స్వీట్స్ అయితే ఎక్కువ తినలేదు. ఇంకో విషయం, చాలామందికి 8th మంత్ 7th మంత్ అలా రాగానే డయాబెటీస్ ప్రాబ్లం వస్తుంది, ప్రెగ్నెన్సీ డయాబెటీస్. నాకైతే అలా ఏం లేదు. బట్ నేను విన్నాను అది జస్ట్ ఆ ప్రెగ్నెన్సీ వరకే ఉంటుంది, తర్వాత పోతుందని చెప్పారు. మీకు ఎప్పుడైతే డాక్టర్ డయాబెటీస్ ఉంది కొంచెం కంట్రోల్ చేయండి ఫుడ్ అని చెప్పారో అప్పుడు మీరు రైస్, కొన్ని స్వీట్స్ ఇలాంటివి కట్ చేసి నార్మల్గా నైట్ రోటీ లేదంటే ఉప్మా ఇలాంటివి తీసుకుంటే పర్లేదు, అది కంట్రోల్ అయిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అందరికీ నార్మల్ అవ్వాలని లేదు, అందరికీ సిజేరియన్ అవ్వాలని లేదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మన బాడీ, మన హెల్త్. మీరు ఎంత నార్మల్గా మీరు కింద కూర్చున్నా, వర్కౌట్స్ చేసినా, ఎలాంటి స్క్వాట్స్ చేసినా, మీరు ఎంత స్లిమ్గా ఉన్నా, మీ బాడీ ఎంత వెయిట్ తక్కువగా ఉన్నా, మీ బేబీ వెయిట్ తక్కువగా ఉన్నా నార్మల్ అవ్వాలని అయితే రూల్ ఎక్కడా లేదు. ఇవన్నీ మనం అనుకుంటాం అంతే. ఎంత బక్కగా ఉన్నా ఒక్కోసారి బేబీ ఎంత వెయిట్ నార్మల్గా ఉన్నా ఒక్కోసారి సిజేరియనే అవుతుంది. అలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు చెప్పింది మైండ్లో పెట్టుకోకుండా పాజిటివ్గా ఏదైనా ఓకే, పాజిటివ్గా ముందుకెళ్ళండి. డాక్టర్ చెప్పింది ఫాలో అవుతూ, అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. సో దట్ మీ బేబీ కూడా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. మీరు బయట ఎంత యాక్టివ్గా అందరితో నవ్వుతూ హుషారుగా ఉంటారో బేబీ కూడా అలానే ఉంటుంది. నాకు వచ్చేసి బేబీ మూమెంట్స్ అనేవి 6th మంత్ ఎండింగ్లో అలాగా స్టార్ట్ అయ్యాయి. మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఇలా తలపెట్టి పడుకోమని చెప్తారు డాక్టర్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా, ఎందుకంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుందని చెప్పి. ఓకే, ఇదొక్కటి కూడా మీరు ఫాలో అవ్వండి. హోప్ నా వీడియో అండ్ నా ఇన్పుట్స్ అయితే మీకు రీచ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇంకా నా డెలివరీ ఎక్స్పీరియన్స్, నేను డెలివరీ ఎక్కడ చేయించుకున్నాను ఇదంతా నా సెకండ్ వ్లాగ్ పార్ట్ 2లో నేనైతే చెప్తాను. నా వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.